ఫ్రెండ్స్, స్మూత్గా జారిపోయే సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ని ఖచ్చితంగా వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ హెవీగా ఉంటే మీరు ఇలా షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ వేసుకోలేదు అంటే చెస్ట్ అనేది బ్లౌజ్లోంచి క్రిందికి జారిపోయినట్టుగా వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి సిల్క్ లైనింగ్ బ్లౌజ్కి ఖచ్చితంగా మీరు కాటన్ క్లాత్ కానీ ప్యాంట్ క్లాత్ కానీ తీసుకొని ఇలా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు మనం ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మధ్యలో టక్స్ ఇస్తాం కదా, ఈ టక్స్ని కరెక్ట్గా ఎదురెదురుగా ప్లేస్ చేసి ఫస్ట్ ప్యాంట్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి రెండు షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసి రెడీ చేసుకున్నాను కదా. సేమ్ అదే విధంగా ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నారో రెండవ షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేశారు అంటే రెండు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం వలన షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా ఒకే హైట్తో ఖర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట. పై వైపున మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని యాడ్ చేయాలి అంటే ఇలా పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. నేనైతే మామూలుగా స్టిచ్ వేసి ఓవర్లాక్ వేస్తాను, అందువల్ల పై వైపున స్టిచ్ వేస్తున్నాను. చూసారా ఎంత నీట్గా ఖర్చులు కరెక్ట్గా వచ్చాయి కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేయాలి. హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేశాక ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.